ఇదిగోండి మన బ్రాండ్ బోర్డు ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మీదుగా 1139 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ప్రయాణ సమయం వచ్చేసి మనకి 24 గంటల 35 నిమిషాలు. అందులో మనకి మహారాష్ట్రలో 8 స్టాపులు, తెలంగాణలో 26 స్టాపులు, ఆంధ్రాలో 24 స్టాపులు. Number 1746 Adilabad Tirupati Krishna Express via Charlapalli Kazipet Junction Vijayawada is ready to leave from platform number 2. ఆయన్ని నేను మీకు ఎట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను తెలంగాణలోని ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నామండి. ఫుల్ ట్రైన్ జర్నీ వీడియో తగలేద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చేసాను నేను. మరి ఫుల్ ట్రైన్ జర్నీ వీడియో చేసి మీకు తగలేస్తానో లేకపోతే ట్రైన్ జర్నీ అయ్యేలోపు నేనే తగలిపోతానో ఏంటన్నది నాకైతే అర్థం అవ్వట్లేదు. ఆల్రెడీ ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను నేను. కంటిన్యూగా జర్నీ చేసుకుంటూ అయితే వచ్చాను అనమాట. సో మనకి టైం అయితే లేదు. లోనికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందామండి. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుందండి ఆదిలాబాద్ రైల్వే స్టేషన్. మన రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇదనమాట. సో ప్రస్తుతం టైం వచ్చేసి సాయంత్రం 8 గంటల 34 నిమిషాలు అవుతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకొక అరగంట టైం అయితే ఉంది. మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి రాగానే మనకి అటు సైడ్ బుకింగ్ ఆఫీస్ అయితే ఉందండి. మనం లోనికి అయితే వెళ్ళిపోదాము. లోనికి రాగానే మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ లుక్ అయితే ఇదండి. మన ట్రైన్ కనిపిస్తుందా? అదిగండి, ఆదిలాబాద్ తిరుపతి, ఆదిలాబాద్ హజూర్ సాహిబ్ నాందేడ్. సో రేక్ షేరింగ్ ఉందన్నమాట మన ట్రైన్. ఇప్పుడు నాందేడ్ నుంచి నేను ఆదిలాబాద్కి ట్రావెల్ చేసుకుని వచ్చాను ఇదే ట్రైన్లో. వచ్చి అలా ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ వచ్చాను అనమాట. మళ్ళీ మన ట్రైన్కి లోకో చూపిందామంటే ఎక్కడో ఉందండి. నా కోచ్ వచ్చేసి బాగా వెనకాల వచ్చింది, జనరల్ బోగి కన్నా ముందు వచ్చింది. S14 స్టేషన్లో కూడా లైటింగ్ కూడా లేచోండి. ఇప్పుడు ఏంటంటే మనకి ముదికేడ్ జంక్షన్ లోకో రివర్స్లో అవుతుంది కదా, అప్పుడు మన సైడ్ వచ్చేది అనమాట లోకో. అప్పుడు చూద్దాం ఏ లోకో పెట్టారు ఏంటన్నది. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ADB. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మన ట్రైన్ 2లో ఉంది కదండి, ఇటు పక్క 3వ నెంబర్ ప్లాట్ఫామ్. అది కాకుండా మనకి అటు ఫిట్ లైన్స్ కూడా ఉన్నాయి. సో చూసారా, లైటింగ్ అనేది ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ముందు మనం ఒకసారి కోచ్ పొజిషన్ చూద్దామా. వెనకాల 2 జనరల్ కోచెస్, ఒక SLRD కోచ్ ఉందండి. అదేవిధంగా ముందు కూడా 2 జనరల్ కోచెస్, ఒక SLRD కోచెస్ ఉంది. ముందు సైడ్ మనకి 4 30 కోచెస్ ఉన్నాయి. దాని తర్వాత మొత్తం 14 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉన్నాయండి. నా కోచ్ పొజిషన్ వచ్చేసి S14 RAC వచ్చింది నాకు. సో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఈ ట్రైన్లో సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్ ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇంకా డైరెక్ట్ స్లీపర్ క్లాస్ కోచెస్ వేసారనమాట. ఇదే మన కోచ్ S14 RAC అయితే వచ్చింది మనకి. అనుకోకుండా బుక్ చేశాను, జనరల్లో ట్రావెల్ చేయాల్సింది. హర హర మహాదేవ శంభో శంకర. వచ్చాం లోపలికి. 55 ఇదే RAC అనమాట. ఎవరు రాకపోతే ఫుల్ వెత్తమందే. ప్రస్తుతానికి నా బ్యాగ్ అయితే పెట్టానండి సీట్లో. ఫ్యాన్లు పని చేస్తున్నాయి చూడాలి. ఛార్జింగ్ పాయింట్లు అయితే ఉన్నాయి. ఏం తిరగట్లేదు, ఓకే తిరుగుతున్నాయండి. ఇదిగోండి మన బ్రాండ్ బోర్డు ఆదిలాబాద్. ఇంతకీ ఆదిలాబాద్కి సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే నాకైతే ఏం తెలియదండి. ఆదిలాబాద్లో ఏంటి ఫేమస్, ఏమేమి విశేషాలు ఉన్నాయో అన్నీ కూడా మీరే కామెంట్ చేసి చెప్పాలి. ఓపెన్ చేయైతే మన ట్రైన్ బయలుదేరడానికి కరెక్ట్గా ఇంకా 9 నిమిషాలు టైం ఉందండి. జనరల్ కోచ్ అయితే ఫుల్ అయిపోయినాయి వెనకాల 2. లైటింగ్ అనేది సరిగ్గా కనపడట్లేదు, మీకు ఎలా కనపడుతుందో ఏంటో. మన ట్రైన్ గురించి తెలుసుకోవాలనుకుంటే చాలా హిస్టరీ ఉందండి. అవన్నీ కూడా మనం రేపు ఉదయం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17406 ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుందండి. ప్రతిరోజు రాత్రి 9 గంటల 5 నిమిషాలకి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటల 40 నిమిషాలకి తిరుపతి చేరుకుంటుందండి. టోటల్గా 1139 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది మన ట్రైన్ ఆదిలాబాద్ నుంచి తిరుపతికి. మార్గం మధ్యలో 56 హాల్ రైల్వే స్టేషన్స్ లాగుతుందండి. సిగ్నల్ అయితే పడిపోయింది. ఆన్ టైం అంటే ఆన్ టైంకి స్టార్ట్ అయిపోయింది కూడా. సో ప్రజెంట్ మనకి ఆదిలాబాద్ అనేది తెలంగాణలో ఉంటుంది కదండి. మన తెలంగాణ నుంచి బయలుదేరి ముందు మహారాష్ట్ర అయితే వెళ్తాం అనమాట. మహారాష్ట్ర లాగిన తర్వాత మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అవుతాం మనం. మనకి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం 3 రాష్ట్రాలు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఎక్కువ దూరం ప్రయాణించే ఏకైక రైలు అండి ఇది. అది కూడా ఇవాళ రేపటి వరకే. ఎల్లుండి నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వచ్చేస్తుంది కాబట్టి లెక్కలు మారుతాయి అనమాట. ఏంటో ఆదిలాబాద్ వాళ్ళు ఎలా ఉన్నారు? ఎవరైనా ఉన్నారా అంటే కామెంట్ చేయండి. వెల్కమ్ టు కిన్వత్. మనం మొదటి హాల్ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. కిన్వత్ ఇది మహారాష్ట్రలో ఉంటుంది.
మన స్టార్టింగ్ స్టేషన్ తెలంగాణ, తర్వాత మనకి మహారాష్ట్రలో మొత్తం 8 స్టాపులు అయితే ఉంటాయన్నమాట. అందులో మొదటి స్టాప్ మనకి కిన్వర్త్తో. అఫీషియల్గా 1 మినిట్ అయితే స్టాప్ ఉంటుందండి. సో ఏంటంటే మ్యాటర్ ఏంటంటే మనకి మ్యాక్సిమం చెర్లపల్లి వెళ్ళే వరకు అంతా కూడా నైట్ జర్నీ ఉంటుంది. ఈ రూట్లో కూడా పెద్ద చూపించడానికి పెద్ద లైటింగ్ కూడా పెద్ద ఏమి ఉండదండి. మ్యాక్సిమం రైల్వే స్టేషన్లోనే స్కిప్ చేస్తాను నేను. మనకి లైటింగ్ ఏమైనా ఉంటే చూపిస్తాను, లేదంటే మ్యాక్సిమం స్కిప్ చేస్తాను. ప్రస్తుతం టైం వచ్చేసి నైట్ 9:52 అయింది. 17 నిమిషాలు ఆలస్యంలో బయలుదేరుతున్నాను మనం కిన్వర్త్ రైల్వే స్టేషన్ నుంచి. ఈ రూట్ ఆల్రెడీ నేను డే జర్నీలో చూపించాను. ఆ వీడియో దీనికన్నా ముందు వస్తుందో లేదంటే దాని తర్వాత వస్తుందో చూడండి. చెప్పాను కదా, చెర్లపల్లి వరకు కూడా నైట్ జర్నీ. మనకి ఎక్కడ లైటింగ్ ఉంటే ఆ స్టేషన్లో అనేది కవర్ చేసి చూపిస్తానండి. హిమాయత్ నగర్ ఈ స్టేషన్లో చూడండి ఎంత లైటింగ్ ఉందో. సూపర్ ఉంది స్టేషన్. టైం చూసుకోవచ్చు, రాత్రి 11:04 అయింది. ముద్కేడ్ జంక్షన్కి వచ్చాము. లోకల్ రైఫుల్ తీసుకుని బయలుదేరిపోయాము మనం. 1740 आदिलाबाद तिरुपति कृष्णा एक्सप्रेस वया चरलापल्ली काजीपेट जंक्शन विजयवाड़ा प्लेटफॉर्म क्रमांक 2 से रवाना होने को तैयार है। ट्रेन नंबर 17406 आदिलाबाद तिरुपति कृष्णा एक्सप्रेस वया चरलापल्ली काजीपेट जंक्शन विजयवाड़ा is ready to leave from platform number 2. నిజామాబాద్ జంక్షన్కి 2 గంటలకు రావాలండి. 40 నిమిషాలు లేట్గా వచ్చింది. నిజామాబాద్ జంక్షన్. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కామారెడ్డి. చాలా స్టేషన్లు స్కిప్ చేసాం. సో ఇక్కడికి మన ట్రైన్ జర్నీ 250 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి నిజామాబాద్ వరకు. 30 గంటల లేట్లో ఉన్నాం ప్రస్తుతం మనం. నిజామాబాద్ స్టేషన్ కోడ్ వచ్చేసి NZB. సో ఏంటంటే మనం రీసెంట్గానే చూపించాం కదా డే టైంలో, సో అందుకే కొద్దిగా స్కిప్ చేసాం అనమాట. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రస్తుతం మనం చర్లపల్లి దగ్గరలో ఉన్నాం. లోకల్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. మనం ఇప్పుడు సఫిల్గూడ దగ్గర రూట్ డైవర్షన్ తీసుకొని చర్లపల్లి వైపు అయితే వెళ్ళిపోతున్నామండి. మన ట్రైన్కి చర్లపల్లి స్టాపు. సికింద్రాబాద్లో స్టాప్ లేదు. ఇంతకుముందు ఉండేది సికింద్రాబాద్లో వెళ్ళి సికింద్రాబాద్లో లోకల్ రివర్సల్ చేసుకొని వెళ్ళేదన్నమాట మన బండి. ఇప్పుడు ఏంటంటే మనకి చర్లపల్లి మెయిన్ స్టేషన్ చేసిన తర్వాత రూట్ డైవర్షన్ చేస్తారనమాట. మనకి ఇక్కడ సఫిల్గూడ నుంచి రూట్ డైవర్షన్ అయిపోయి డైరెక్ట్గా చర్లపల్లి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ మనం రూట్ డైవర్షన్ అయిపోయాము. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చర్లపల్లి. మన లోకో చూసారా, వ్యాక్స్7. నిన్న నుంచి అదే లోకే అండి బాబు. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వచ్చింది, ఆదిలాబాద్ నుంచి నాందేడ్ వెళ్ళింది, నాందేడ్ నుంచి ఆదిలాబాద్ వచ్చింది, ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తుంది. దాన్నే ముందుకు వెనక్కి మారుతున్నారు. ఆ ట్రైన్లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. ఏ కోచ్ల్లోనూ కూడా వాటర్ రావట్లేదు. నిన్న నుంచి రావట్లేదు వాటరు. ఇప్పుడు 2 సార్లు కంప్లీట్ రీచ్ చేశాను. అయినా సరే మనకు చర్లపల్లి నార్మల్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాటరింగ్ చేసే అవకాశం కూడా లేదు ఇక్కడ. సో మొత్తానికి 415 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని ఆదిలాబాద్ నుంచి చర్లపల్లికి అయితే వచ్చామండి. క్రౌడ్ చూసారు ఇక్కడ. జనరల్ క్రౌడేనా? సో ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం 6:23 అవుతుందండి. మనం 38 నిమిషాలు ఆలస్యంలో వచ్చాము మనం చర్లపల్లి రైల్వే స్టేషన్కి. వందే భారత్ వెళ్ళిపోతుందండి. సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్. విశాఖ వచ్చింది చర్లపల్లికి. వెయిటింగ్ చేస్తుంది, ఇక్కడ స్టాప్ లేదు.
ఇదిగోండి సికింద్రాబాద్ భువనేశ్వర్ న్యూ. ఇప్పుడు భువనేశ్వర్ న్యూ నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది అనమాట. మా ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది. ఇదిగోండి అసలు చాలా దారుణంగా ఉంది. చర్లపల్లి తిరువనంతపురం నార్త్ అమృత్ భారత్. ఇదొకటి అక్కడ వ్యాగ్నైన్తో ఒకటి, దాని పక్కన ఒకటి, మొత్తం 3 అమృత్ భారత్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి 2 ట్రైన్లు క్రాసింగ్ అయినా చూడండి. అవి ఏంటంటే మనకి ముందు వెళ్ళిందేమో చెన్నై హైదరాబాద్ చార్మినార్, దాని తర్వాత విశాఖపట్నం నాందేడ్ ఎక్స్ప్రెస్ అనమాట. మొత్తం 2 ట్రైన్లు క్రాసింగ్ అయినాయి. సడన్గా వచ్చేస్తుంటే అప్పటికప్పుడు ఏం చెప్తాను చెప్పండి. ట్రైన్లో వాటర్ రావట్లేదని చెప్పేసి 2 సార్లు కంప్లైంట్ చేశాను. నెక్స్ట్ మేజర్ స్టేషన్లో క్లియర్ చేస్తారంట. అంటే చల్లపల్లి మేజర్ స్టేషన్ కదా, అది రాకముందే కంప్లైంట్ చేశాను నేను. ట్రైన్ అని ఎందుకన్నా అనుకున్నారు, ఒక కోచ్లో కాదండి, మొత్తం ట్రైన్లో అన్ని బోగీలోనూ వాటర్ రావట్లేదు. ఎప్పటి నుంచి అనుకున్నారు, నిన్న నాందేడ్ నుంచి ఆదిలాబాద్ వచ్చింది చూసారా, అప్పుడు ఎలా ఉందో బండి ఇప్పటికీ అలాగే ఉంది. మనకి ఆదిలాబాద్ రాగానే శుభ్రం చేశారు తప్ప ఇంకా వాటరింగ్ అనేది ఎక్కించలేదు. పరిస్థితి ఎలా ఉందంటే, ఈ ట్రైన్లో జర్నీ చేస్తే ఓపిక సహనం అంటారు కదా, అది ఓపిక సహనం కాదండి, ఏదో ఉంటుందిలే. ఒక్కబట్టి ఉండలేకపోతాం తెలుసా. నా పరిస్థితే కాదు, మా కోచ్లో ఉన్న అందరి పరిస్థితి, ట్రైన్లో ఉన్న అందరి పరిస్థితి అలాగే ఉంది. పొద్దున్నే ఖాళీ ఉండవు బళ్ళు, ఒకదాని మీద ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. హజరత్ నిజాముద్దీన్ యశ్వంత్పూర్ ట్రైన్ సంపర్క్రాంతి. గుంటూరులో అయినది కనిపిస్తుందని అలా గుంటూరులో అయిన పగిడిపల్లి క్యాబిన్ దగ్గర సపరేట్ అవుతుంది అనమాట. ఆ రూట్లో ఏదో ట్రైన్ అవుతుంది చూడండి, అది గుంటూరు లైన్లో ట్రైన్ అవుతుంది. సో మనం ఇప్పుడు సికింద్రాబాదు, కాజీపేట, విజయవాడ మెయిన్ లైన్లో ఉన్నాం అనమాట. స్వర్ణగిరి టెంపుల్, భలే ఉంటుందనే చూస్తాను టెంపుల్. నిన్న రాత్రి మనం ఆదిలాబాద్ నుంచి వీడియో స్టార్ట్ చేసాం. ఆదిలాబాద్ గురించి ఏం చెప్దామంటే, ఫస్ట్ మనకి టైం లేదు, రెండోది ఉన్న టైంలో ఏమైనా చెప్దామంటే అక్కడ లైటింగ్ లేదు, అసలు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఆదిలాబాద్లో. సో అందుకే నేను నైట్ అంతా త్వరగా స్కిప్ చేస్తాను అనమాట. సో మనకి ఆదిలాబాద్ నుంచి ఇటు నిర్మల్, ఆర్మూరు వైపు ఒక కొత్త లైన్ అండి ట్రైన్ వస్తుంది. అదేటైనా తర్వాత చూద్దాం. ఆదిలాబాద్ నుంచి నిర్మల్, ఆర్మూరు వైపు ఒక కొత్త లైన్ అండి. ఆ లైన్ కనుక కంప్లీట్ అయితే మనం ఇలా మహారాష్ట్ర చుట్టూ తిరిగి రావక్కర్లేదు. ఎందుకంటే ఈ ముదికేడు వెళ్ళి అవన్నీ చుట్టూ తిరుగుకొని చల్లపల్లి దగ్గర 415 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని వస్తుంది. అదే మనకి ఇటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆర్మూరు వైపు లైన్ కనుక కంప్లీట్ అయితే డైరెక్ట్గా ఆర్మూరు, నిజామాబాద్ వచ్చేస్తే మనకి దాదాపు 100 కిలోమీటర్ల పైన మనకి డిస్టెన్స్ తగ్గుతుంది అనమాట. ఇక మన ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నాను చూడండి. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17406, ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుందండి. ప్రతిరోజు సాయంత్రం 9:05 ఆదిలాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9:40 తిరుపతి చేరుకుంటుందండి. మనకి తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మీదుగా 1139 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ప్రయాణ సమయం వచ్చేసి మనకి 24:35. ఇక మార్గం మధ్యలో అంటారా, ఆదిలాబాద్కి తిరుపతికి మధ్యలో 56 హాల్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. భువనగిరి కోట కొండ మీద కనిపిస్తుందా, భువనగిరి కోట. చాలా రోజుల తర్వాత మనకి ఈ పక్క నుంచి చూపిస్తున్నాను నేను. మరి గుంటూరు లైన్ వెళ్ళినప్పుడు అటు నుంచి చూపించేవాడిని దూరంగా. భువనగిరి వస్తాం మనం. భువనగిరి
రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. అటు వచ్చిన ప్లాట్ఫామ్ మొత్తం 56 హాల్ట్ రైల్వే స్టేషన్స్ మనకి ఆదిలాబాద్ తిరుపతి కలిపి మొత్తం 58 స్టేషన్లు అండి. అందులో మనకి మహారాష్ట్రలో 8 స్టాపులు, తెలంగాణలో 26 స్టాపులు, ఆంధ్రాలో 24 స్టాపులు, మొత్తం 58 స్టాపులు అనమాట. అందులో మనం మహారాష్ట్రలో 8 స్టాపులు కంప్లీట్ చేసాము, తెలంగాణలో 8 స్టాపులు కంప్లీట్ చేసి ఇప్పుడు మనం 17వ హాల్ట్ రైల్వే స్టేషన్కి భువనగిరికి అయితే వచ్చామండి. ఇంకా మన ట్రైన్కి సంబంధించిన చాలా విశేషాలు ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొద్దున్నే ఏటీఏ తాగుదామంటే వాటర్ రావట్లేదు, తేడా కొట్టేది. ఇప్పుడు భువనగిరి స్టేషన్ కోడ్ BG. సో ప్రస్తుతం మనం భువనగిరికి 30 గంటల లేట్లో వచ్చామండి. ఇప్పటిదాకా మనకి ఏమనిపించలేదు, కానీ గోవిందా గోవిందా కొడుతాడికి కొత్త వైపు స్టార్ట్ అయిందండి. తిరుపతిలో ట్రైన్ కదా, ఆ మాత్రం ఉంటుందండి. సిగ్నల్ వచ్చింది భువనగిరి నుంచి. సేన్ లగేరా కొత్త లైన్ పనులు, 3వ లైన్ మట్టి పనులు కంప్లీట్ అయినాయి. చాలా ఫాస్ట్గా జరుగుతుంది వర్క్. పొద్దున్నే సూర్యోదయం సూపర్. యాదాద్రికి వచ్చేసాం మనం. ఈ చెరువు అదే కొండ, ఆ వెనకాల ఉంటుందండి టెంపుల్, కనిపిస్తుంది, చూపిస్తాను. యాదాద్రి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. టికెట్లు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలా. ఎవర్రా తినేసి అలా పడుతున్నారు. బై బై యాదాద్రి, నెక్స్ట్ స్టాప్ ఆలేరు. అదిగోండి యాదగిరి కొట్ట, ఇప్పుడు క్లారిటీ కనపడుతుంది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొండ మీద. ఆలేరు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఆలేరులో టీ బాగుంటుందండి. టీ కనిపిస్తే ఆలేరు టీ తాగాలి. స్టేషన్ కోడ్ ALER సేమ్. అదిగోండి అక్కడ ఉంది ఆలేరు టీ. నేను డబ్బు పెట్టుకుని రెడీగా ఉన్నాను. టైం వచ్చి ఉదయం 7:35 అయింది ఆలేరు వచ్చేసరికి. వచ్చింది మన ఆలేరు టీ. ఆలేరులో మమ్మల్ని ఓవర్టేక్ చేసుకోవడానికి ఒక ట్రైన్ వచ్చింది. తెలంగాణ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీలో తెలంగాణ ఎక్స్ప్రెస్ మనల్ని ఓవర్టేక్ చేసేసింది. ఇంకా బోల్డ్ ఉంటాయండి, కంగారు పడక ఇంకా బోల్డ్ సినిమా ఉందండి. ఒక ఓవర్టేక్ పడిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఆలేరు నుంచి. ఆలేరులో బోనరా. నెక్స్ట్ స్టాప్ జనగామ. వెళ్ళండి రా, తిని ఎలా ఒగ్గేస్తున్నారు కిందకే. జనగాం స్టేషన్కి స్వాగతం. 6:59 రావాలి జనగాంకి. 8:01 అండి. అంటే 1:02 డిలేలో ఉన్నాం మనం జనగాం రైల్వే స్టేషన్లో. డెవలప్మెంట్ పనులు గట్టిగానే జరుగుతున్నాయి. 2వ నెంబర్ ప్లాట్ఫారం జనగామ. రఘునాథ్పల్లి ఇక్కడికి 498 కిలోమీటర్ల మైలు రైలుని అయితే టచ్ చేసాం మనం. 1:05 డిలే. బండి గంట లేట్లో ఉన్నా సరే రన్ అయితే మాత్రం చాలా బాగుందండి. స్టేషన్కి మధ్యలో చాలా బాగా పడుతుంది.
కాజీపేట జంక్షన్ 30 గంటల లేట్లో వచ్చామండి. 2 నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది. మరి ఎక్కడైనా వాటరింగ్ చేస్తారు లేదో చూడాలి. మొత్తానికి కాజీపేటలో వాటరింగ్ జరుగుతుందండి మన బండికి. బెంగళూరు హజరత్ నిజాముద్దీన్ రాజధాని వచ్చింది, వెళ్ళిపోతుంది బండి. మన ట్రైన్ కూడా సిగ్నల్ వస్తుంది, ప్యారల్గా వదులుతారేమో అని చూసాం. వదిలేసారండి మన బండి కూడా, 2 ప్యారల్గా వెళ్ళిపోతున్నాయి. అది ఇప్పుడు నాగ్పూర్ లైన్లోకి వెళ్ళిపోద్ది, మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాం వరంగల్ వైపు. ఇప్పుడు అదిగోండి జంక్షన్ రూట్. మనకి సికింద్రాబాద్ నుంచి ఢిల్లీలో ట్రైన్స్ అన్నీ కూడా మనకి కాజీపేట నుంచి అటు వెళ్ళిపోతాయి అనమాట. నాగ్పూర్, న్యూఢిల్లీ సైడ్. మనకి వరంగల్ నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ అటుపక్క ఇంకో రూట్ వస్తుంది, చూపిస్తానండి. విజయవాడ నుంచి న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా వరంగల్ వచ్చిన తర్వాత వరంగల్ దాటి ఇగో కాజీపేట అవుటర్ నుంచి ఇటు వెళ్ళిపోతాయండి బయటికి, కాజీపేట జంక్షన్కి వెళ్ళకుండా. ఇదనమాట జంక్షన్ రూట్. బాబు ఏంటండి జనాలా ఈ బండికే. ఒకటో నెంబర్ ప్లాట్ఫారం వరంగల్. 8:38కి రావాలి, 9:33కి వచ్చింది. అంటే 55 నిమిషాలు డిలే మనం వరంగల్ వచ్చేసరికి. Attention of passengers, train number 1746 from Adilabad to అలాగే వరంగల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాయ్ బాయ్ వరంగల్. మామయ్య 10 రూపాయలు ఇవ్వా. రోజు అడగను కానీ నెక్కొండకి వచ్చేసాం. ఇక్కడ కూడా ఉన్నారు చాలామంది. ఇక్కడ కూడా గంట డిలే. ఇదిగోండి ఇది నెక్కొండ రైల్వే స్టేషన్. మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. మహబూబాబాద్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుందండి. 9:38 రావాలండి, 10:41 వచ్చింది. కరెక్ట్ గంట 3 నిమిషాలు డిలే. మహబూబాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి ఆగిందండి. మా కోచ్లు అయితే అసలు ఖాళీ లేదు, ఫుల్గా ఎక్కేసారు జనాల్లో. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MABD. అఫీషియల్గా 1 మినిట్ స్టాప్ అండి. క్రౌడ్ అయితే మాత్రం చాలామంది ఎక్కేస్తున్నారు. జనరల్ పీపుల్ అందరూ లోపలికి ఎక్కేస్తున్నారు. అసలు ఖాళీ ఉండలేదు, బయట తీసిపోతామంటే. చూసారా, మొత్తం అంతా జనరలే, ఎక్కడానికి ఖాళీ లేదు, అలా ఉంది పరిస్థితి. ఇదే మన బ్రేక్ఫాస్ట్ టైం. కరెక్ట్గా 11 అయిందండి. వేడిగా స్టార్ట్ అయిపోయింది. ఓవర్ తిప్పిపోతుంది, మామూలు కొడలేదు. బండ్లు అయితే అస్సలు ఖాళీ లేదు. గార్ల వాగు వెనకాల ఉంది డ్యాము చిన్నది.
చెక్ డ్యామ్. గారెలు వచ్చామండి. గారెలో కూడా ఉన్నారు జనాలు గట్టిగానే. प्यार से बोली देना चाहिए, ईमानदार से बोली देना प्यार से. గార్లకి డోర్నకల్లికి జస్ట్ 5 కిలోమీటర్ల గ్యాప్ అంతే. పక్కనే ఉన్నాయి స్టాప్లు. డోర్నకల్లికి వచ్చాం మనం. డోర్నకల్లు జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అండి. ఇక్కడ కూడా ఉన్నారండి గట్టిగానే. ఓ ఏంటి డిమాండ్ ఈ బండికి. బై డోర్నకల్ జంక్షన్. ఇదిగోండి ఇది డోర్నకల్ జంక్షన్ రూట్. ఇటు సపరేట్ అవుతుంది అనమాట. ఇటు భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు ఆ లైన్ అనమాట అది. బిర్యానీ 'ఖమ్మం రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. బాబోయ్ ఏం జనాలు బాబు. మాది ఏంటంటే ఎదరా జనరల్ కోచ్లు ఉన్నాయి. జనరల్ కోచ్ పక్కన ఉండడంతో ముందు మాది ఫుల్ అయిపోతుంది. అస్సలు బయటికి వెళ్ళడానికి లేదండి. అలా ఉంది నా పరిస్థితి ఇక్కడ. పదకొండు గంటల 38 నిమిషాలు 10:34 రావాలి. 1:04 డిలేలో వచ్చాం మనం ఖమ్మం రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ KMT. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఖమ్మం. దిగే జనాలు అలాగే దిగుతున్నారండి, ఎక్కే వాళ్ళు అలాగే ఎక్కుతున్నారు. ఇంతకుముందు సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ ఉండేవి. అవి జనరల్ లాగా ఉండేవి కదా. సో అలాగా ఏంటంటే అలవాటు అయిపోయి జనాలకే రిజర్వేషన్లో కూడా ఎక్కేస్తున్నారు. ఖమ్మం వరకు 652 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి మన జర్నీ. ఇంకా 485 కిలోమీటర్లు వెళ్ళాలి. అది ఇలా తడిపేసి కట్టుకుంటే కొద్ది చల్లగా ఉంది. డోర్నకల్ స్టేషన్కి స్వాగతాలు. బాబోయ్ ఎంత ఫాస్ట్గా దిగి చూడండి. అయ్యి బాబోయ్. ఇప్పుడు వచ్చారు 2 సార్లు వచ్చారు. ఎక్కడ వరంగల్లో కాదండి ఇప్పుడు ఎవరు వచ్చారు? స్టేషన్లోనే ఏమేది వస్తారు పోతారు రోజు పోగా రోజు పోతాం. మదిరా. వెల్కమ్ టు మదిరా. గంటంపావు డిలేలో వచ్చాం మనం మదిరా రైల్వే స్టేషన్కి. టైం చూసుకోవచ్చు. మధ్యాహ్నం 12:34 అవుతుంది. 11:19 రావాలి ఇక్కడికి. బై మదిరా. ఎర్రపాలెం వచ్చామండి. ఎర్రపాలెం మనకి ప్లాట్ఫామ్ ఆ సైడ్ వచ్చింది. ఇటుపక్క ప్లాట్ఫామ్లో వచ్చామండి. కొత్తది రెడీ చేస్తున్నారు ప్లాట్ఫామ్. మనకి తెలంగాణలో ఆఖరి హాల్ట్
అక్కడికి మొత్తం తెలంగాణలో 26 హాళ్ళు కంప్లీట్ అయిపోతాయి. ఎర్రపాలెం నుంచి బయలుదేరిపోయామండి. ఇంకా నెక్స్ట్ మనకి ఆంధ్రాలో స్టాప్లు స్టార్ట్ అవుతాయి. ఈ ఎర్రపాలెం నుంచి మనకు అటు గుంటూరు దగ్గర నంబూరం చూసారా, అక్కడ వరకు 53 కిలోమీటర్లకి ఒక సింగిల్ లైన్ శాంక్షన్ అయిందండి, కొత్త లైన్. అది గూడ్స్కి సంబంధించి తిప్పుతారో ఏంటో తెలియదు. మొత్తానికి అది అల్లూరు పరిటాల ఆ లైన్ మీదకి వెళ్తుంది అనమాట. 53 కిలోమీటర్ల సింగిల్ లైన్, కొత్త రైల్వే లైన్. కొండపల్లి ఈ భోజనాలు ఎడుతున్నారు ఇక్కడ. మన ఆంధ్రాలో మొదటి హాల్ట్ అండి కొండపల్లి బొమ్మలో ఫేమస్. విజయవాడకి అవుటర్లో ఉన్నామండి. ఇదిగోండి ఇదే బైపాస్ లైన్. విజయవాడ మెయిన్ స్టేషన్కి వెళ్ళకుండా సికింద్రాబాద్ నుంచి రాయనపూర్ స్టేషన్లో స్టాప్ ఇచ్చి అలా బైపాస్ లైన్ కూడా వెళ్ళిపోతాయి అనమాట. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 12:50కి రావాలండి, 1:50కి వచ్చింది. కరెక్ట్గా గంట లేటు. ఇక్కడికి మన జర్నీ ఆదిలాబాద్ నుంచి విజయవాడకి 751 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి. నేను ఈరోజు లంచ్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టానండి. వచ్చింది ఇప్పుడే, మనకి ఓపెన్ చేసి చూడాలి. చెప్పండి బాబోయ్, మామూలు అయ్యి రావట్లేదు. రిజర్వేషన్ అమ్మా. మొత్తం జర్నీ చేస్తున్నా కానీ ఇది రిజర్వేషన్ కోచ్లో జర్నీ చేస్తున్నా, జనరల్ కోచ్లో జర్నీ చేస్తున్నా నాకేం అర్థం అవ్వట్లేదండి. ఓపెన్ చేయైతే విజయవాడలో మనకు అఫీషియల్గా 10 నిమిషాలు స్టాప్ ఉందండి. ఏంటంటే మనకి వాటరింగ్ అయితే జరుగుతుంది. ఇంకా మనం తిరుపతికి 386 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఇంకా బోల్ టైం ఉంది మనకి. ఇదేనమాట మన లంచ్. రైసు, కర్రీ రైసు, సాంబార్ రైసు, పప్పు, కూర. స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను. 220 రూపాయలు అయిందండి నీట్గా. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. మన ట్రైన్ యువతల పక్క బ్రిడ్జి మించి వెళ్తుంది, అవతల పక్క సికింద్రాబాద్ గుంటూరు బండి ప్యారలల్గా వెళ్తుందండి. ఇదిగా విజయవాడ బస్ కాంప్లెక్స్. కృష్ణా నది మీదకి అయితే వచ్చేసామండి మనము. సరిగ్గా 52 ఏళ్ల క్రితం, అంటే 1974 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున మన ట్రైన్ని మొట్టమొదటిగా ఇదే విజయవాడ నుంచి సికింద్రాబాద్కి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్గా ప్రారంభించారండి. సో ప్రారంభించినప్పుడు ఇదే కృష్ణానది పేరుని మన ట్రైన్కి అయితే పెట్టడం జరిగిందనమాట. క్రాసింగ్ ట్రైన్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇటుపక్క ఉండే స్టేషన్లు, అటుపక్క ఉండే క్రాసింగ్లు. ఏదో ఒకటి మిస్ అవ్వాలి తప్ప మనకి. చూసారు కదా ఎలా ఉందో. వెల్కమ్ టు దుగ్గిరాలకు వచ్చేసాం. ఇక ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత, అంటే 1976 సంవత్సరంలో ఈ ట్రైన్ని విజయవాడ నుంచి గుంటూరు వరకు పొడిగించారండి. అప్పుడు గుంటూరు సికింద్రాబాద్ మధ్య కృష్ణ ఎక్స్ప్రెస్గా తిరిగేది. దాని తర్వాత మళ్ళీ మన ట్రైన్ని 1983 సంవత్సరంలో తిరుపతి వరకు పొడిగించారండి. అప్పుడు తిరుపతి సికింద్రాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్గా తిరిగేది. మళ్ళీ 1995లో ఈ ట్రైన్ని సికింద్రాబాద్ క్యాన్సిల్ చేసి అటు హైదరాబాద్కి పొడిగించారండి. అప్పుడు హైదరాబాద్ తిరుపతి మధ్య తిరిగేదనమాట. దాని తర్వాత మళ్ళీ ఈ ట్రైన్ని 2005 సంవత్సరంలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు పొడిగించారండి. 2008 సంవత్సరంలో నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు పొడిగించారు. సో మొత్తానికి 2008 సంవత్సరం కాడి నుంచి ఈ ట్రైను ఆదిలాబాద్ తిరుపతి మధ్య కృష్ణ ఎక్స్ప్రెస్గా తిరుగుతుందండి. తెనాలి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఒక్కసారిగా వాతావరణం కూలెక్కిపోయిందండి. ఇక్కడ చినుకులు పండి
లైట్గా చినుకులు పడినాయి ఇక్కడ. గంటన్నర లేటు తినాలి మనం వచ్చేసరికి. మూడో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుందండి. స్టేషన్ కోడ్ TEL. బై బై తెనాలి జంక్షన్. నెక్స్ట్ స్టాప్ చుండూరు. అబ్బా చల్లగా తగిలింది గాలి. తెనాలి జంక్షన్ రూట్ అండి. అది కొట్టి వెళ్తే రేపల్లె. అటు వెళ్తే రేపల్లె వెళ్ళిపోతాం. గూడ్స్తో ప్యారలల్ రన్నింగ్. చీరాల రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ వాన పడిందండి, అందుకే అక్కడక్కడ చల్లగా తగ్గుతుంది గాలి. సాయంత్రం 4 గంటల 4 నిమిషాలు అయిందా. 3:15కి రావాలి ఇక్కడికి. 1:20 నిమిషాలు డిలే. అండ్ చీరాలలో బాగున్నారా? బై బై చీరాల. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వేటపాలెం. ఇంకొక 7 కిలోమీటర్ల దూరంలో ఉందండి వేటపాలెం. వర్షం పడితే బాగున్నాం. వేటపాలెం. వెల్కమ్ టు వేటపాలెం. ఈ సైడ్ అంతా వర్షం పడిందండి ఆల్రెడీ. సరే మొత్తం చెమ్మ కనబడుతున్నాయి. టంగుటూరు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ కొంచెం జనం తక్కువ ఉన్నారు. కింద ఒంగోలు బయటికి వెళ్ళి చూపిద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్ళి బుక్ అయిపోయినండి బాబు. అసలు ఈ ఓపెన్ విండో లేకపోతే ఇవాళ మన సినిమా ఇంకా దారుణంగా ఉంది. దీనికైనా జనరల్ టికెట్ తీసుకుని నేను ట్రావెల్ చేసి ఉంటే నాకు డబ్బులు మిగులుతుంది. ఇవాళ ఆ స్టేషన్ ఈ స్టేషన్ లేదు, అన్ని స్టేషన్లోనే ఎక్కుతున్నారు దిగుతున్నారు. చిన్నగా సినికలు ఆడుతున్నాయి. టంగుటూరు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సింగరాయకొండ. 9 కిలోమీటర్ల దూరంలో ఉందండి సింగరాయకొండ. బై బై టంగుటూరు. ప్యారలల్ ఓవర్టేక్ పక్కనే చూడండి కనబడుతుంది. ఇది అలా హెచ్చిపెట్టుకుని ఓవర్టేక్ వేసుకుని వెళ్ళిపోతుంది మనల్ని. ఏం చూపిందని కావట్లేదు, మొత్తం ఫుల్ రష్ అయిపోయి ఎలా పడితే అలా ఉంది. హటియా నుంచి బెంగళూరు వెళ్ళే ట్రైన్ ఇప్పుడు మళ్ళీ ఓవర్టేక్ వేసింది. చూసారా చిన్నగా చినుకులు పడుతున్నాయి. సింగరాయకొండ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం.
గంటన్నర లేట్ సింగరేకొండ వచ్చేసరికి. ఏం జనం ఏం జనం ఏం జనం బాబు. ఏమంటాడు హజరత్ నిజాముద్దీన్ చెన్నై సెంటర్లో ప్యారలల్ ఓవర్టేక్. చాలాసేపు తర్వాత బండి స్పీడ్ అందుకుందండి. ప్రస్తుతం అలాగా 100 దగ్గరికి వచ్చింది. ఇప్పుడే అటుపక్క మనకి తిరుపతి నుంచి సికింద్రాబాద్లో వందే భారత్ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. కింద ప్యారలల్ ఓవర్టేక్కి చూపించడానికి గ్యాప్ క్రియేట్ చేస్తున్నాను కానీ ఇప్పుడు కుదరలేదు. కావలి, వెల్కమ్ టు కావలి. ఇదిగోండి కావాలి రైల్వే స్టేషన్. మెయిన్ ఎంట్రీ, బుకింగ్ ఆఫీసు అన్నీ. ప్రతి స్టేషన్కి ఎక్కేవాళ్ళు 100 మంది ఉంటున్నారు, దిగేవాళ్ళు 50 మంది దిగుతున్నారు. బండి మాత్రం ఖాళీ అవ్వట్లే. అసలు జనరల్ అడిగేడతాను ఖాళీ లేదు. చూడండి ఎంతమంది ఉన్నారు జనరల్కి. ఇప్పుడు వీళ్ళందరూ స్లీపర్లు ఎక్కేస్తారు. ఇప్పుడు కావలి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KVZ అండి. అఫీషియల్గా 1 మినిట్ స్టాప్ ఇక్కడ. అసలు ఇంకా ఎక్కేవాళ్ళు ఎక్కుతాను కూడా లేదు, అది ఏలాడుతున్నారు జనాలు. 5 గంటల 9 నిమిషాలకు రావాలి, 6:19కి వచ్చింది. అంటే గంట 10 నిమిషాలు డిలేలో ఉన్నాం ప్రస్తుతం మనం కావలిలో. అండ్ ఈ కావలి వాళ్ళు బాగున్నారా? నెక్స్ట్ స్టాప్ బిట్రగుంట. బై కావలి. బిట్రగుంట ఇంకో 16 కిలోమీటర్ల దూరంలో ఉందండి స్టేషను. చెన్నై కలకత్తా నేషనల్ హైవే. అది కావలి టోల్ గేట్ అండి. కావలి టోల్ గేట్ అది. బిట్రగుంటకు వచ్చామండి. సిగ్నల్ పడింది. మనకి ఇంకొక ప్యారలల్ ఓవర్టేక్ ఉంటుంది అనుకుంటున్నానండి. వెనకాల ఇంకో బండి వస్తుంది. సిలిగట్ టౌన్ నుంచి తాంబరం వెళ్ళే నాగవం ఎక్స్ప్రెస్. గ్రీన్ పడింది. మాక పక్కదానిగా. పెన్నా రివర్ వచ్చిందంటే నెల్లూరు వచ్చేసాం. నెల్లూరు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. సో మొత్తానికి వచ్చేసామండి. నెల్లూరు వరకు వచ్చాము. పొడి అమ్మ కరెంట్ పోయిందండి. నెల్లూరు నుంచి కూడా స్టార్ట్ అయిపోయామండి. కరెక్ట్గా 1 అవర్ డిలేలో ఉన్నాం ప్రస్తుతం మనం నెల్లూరులో. కొంచెం ఖాళీ అయింది మా కోచ్, అందుకే పక్క వచ్చాను. స్టేషన్ కోడ్ NLR.
అమ్మా ఎంతసేపటికి గూడూరు సికింద్రాబాద్ సింహాపురి. చెన్నై చెర్లపల్లి, ఎన్నడ వెళ్ళిన బండేమో తిరుపతి శ్రీకాకుళం హంసపురం. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం అండి. 30 గంటల లేట్లో వచ్చాం మనం గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి. ఇంకా తిరుపతి వెళ్ళడానికి మనకి 93 కిలోమీటర్ల దూరం ఉంది. 1:40 టైం ఉంది మనకి ఇంకా తిరుపతి వెళ్ళడానికి. గూడూరు నుంచి కూడా బయలుదేరిపోయింది. వెంకటగిరి స్టేషన్కి వచ్చింది, 1/2 నిమిషం కూడా ఆపలేదండి. అలా తీసారు బండి. జనాలు దిగేలోపు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది బండి. స్టేషన్ కోడ్ VKI. ఇంకా మనకి 2 స్టాపులు, శ్రీకాళహస్తి, రేణిగుంట అండ్ తిరుపతి. వెంకటగిరి జరీ చీరలకి ఫేమస్ వెంకటగిరి. బాయ్ బాయ్ వెంకటగిరి. రన్న విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గట్లేదండి. స్టేషన్కి మధ్యలో మ్యాక్సిమం కొట్టేస్తుంది బండి. స్టాప్లు ఎక్కువ ఉన్న పేరే కానీ రన్న విషయంలో పేరు తగ్గట్లేదు. శ్రీకాళహస్తి వచ్చామండి. చూడండి క్రౌడ్ అంతా నరసాపురం ధర్మవరం ట్రైన్కి. శ్రీకాళహస్తి స్టేషన్ కోడ్ KHT. అదే 50 నిమిషాల ఆలస్యంలో వచ్చామండి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి. చాలామంది అయితే దిగారు శ్రీకాళహస్తిలో కూడాను. వీళ్ళందరూ ఎక్కడికి అనుకుంటున్నారు? టెంపుల్కి. శ్రీకాళహస్తికి ఫేమస్ శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్, శివయ్య. బాయ్ బాయ్ శ్రీకాళహస్తి. ఎంతమంది దిగినా మా కోచ్ లెక్క అయితే మారలేదండి. ఫుల్గా ఉన్నారు జనాలు. రేణిగుంట రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. గోవిందా గోవిందా. మొత్తానికి రావాల్సిన టైం కన్నా ఒక 1/2 గంట లేట్లో వచ్చామండి మనం తిరుపతి రైల్వే స్టేషన్కి. ఇక మళ్ళీ ఈ ట్రైను రేపు మార్నింగ్ అండి. రేపు మార్నింగ్ 5:40 తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:15 ఆదిలాబాద్ చేరుకుంటుంది. డైలీ ట్రైన్ అనేది. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి 1139 కిలోమీటర్లు, 58 స్టాపులు, 25 గంటల ప్రయాణాన్ని మనం కంప్లీట్ చేసామండి. ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే సింపుల్గా నేను ఒక మాట అయితే చెప్తానండి. ప్రజాదరణ పొందిన రైలు అని అంటారు కదా, ఆ అనుభవం అయితే నాకు ఈ జర్నీలో మొదటిసారి కలిగిందండి. ఏంటంటే మధ్యలో ఎక్కువ దిగేవారు లెక్క ఎంత ఉన్నా సరే తిరుపతికి వచ్చేవారు లెక్క అయితే అస్సలు మారలేదు. 100% ఆక్యుపెన్సీతో తిరుపతి వచ్చే వాళ్ళతో అయితే వచ్చిందనమాట. ఇంకా మధ్యలో ఎక్కువ దిగిన వాళ్ళనే అదనం. సో అది మరి విషయం. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మెయింటెనెన్స్ పరంగా కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా రన్ విషయంలో అంటారా, స్టాప్స్ తగ్గట్టుగానే రన్ అయితే ఉంది. అందులో ఏమాత్రం పేరు పెట్టక్కర్లేదు. ఒక్క మెయింటెనెన్స్ పరంగా మాత్రమే కొంచెం ఇబ్బంది తప్పితే ఇంకా కృష్ణ ఎక్స్ప్రెస్కి పేరు పెట్టాల్సిన పనే లేదు. సో ఓవరాల్గా ఇది మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరి ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.